ఆంధ్రప్రదేశ్లో మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలుస్తుంది స్త్రీ శక్తి పథకం. కోట్లాది మంది సోదరీమణులు ఉచితంగా, సురక్షితంగా ప్రయాణిస్తున్నారు. అయితే ఈ మహత్తర పథకాన్ని అడ్డం పెట్టుకొని కొందరు చేస్తున్న అక్రమాలపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా వ్యవస్థను ప్రక్షాళన చేస్తోంది. ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఆశపడి బస్సులో మహిళా ప్రయాణికులు లేకపోయినా జీరో టికెట్లు కొడుతున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై ప్రభుత్వం సీరియస్ అయింది. కష్టపడి చేసే కండక్టర్లకు గుర్తింపునిస్తూనే తప్పుడు లెక్కలతో సంస్థను నష్టపరిచే వారిపై నిఘా పెంచింది. ఇది ఎవరినో ఇబ్బంది పెట్టడానికి కాదు, పథకం లక్ష్యం పక్కదారి పట్టకుండా చూడడానికే. కేవలం కాగితాల మీద అంకెలు పెంచడం వల్ల ఆర్టీసీకి ఒరిగేదేం లేదు. అసలైన లబ్ధిదారులకు సేవ అందాలి. అదే సమయంలో సంస్థ ఆర్థికంగా పటిష్టంగా ఉండాలి. అందుకే రోడ్ల వారీగా వస్తున్న ఆదాయం, జారీ అవుతున్న జీరో టికెట్ల సంఖ్యను ఎప్పటికప్పుడు సరిపోల్చుతూ పారదర్శకతకు పెద్దపీట వేస్తుంది కూటమి సర్కార్. అక్రమాలకు అడ్డుకట్ట వేస్తేనే మరిన్ని కొత్త బస్సులు కొనుగోలు చేయగలం, వ్యవస్థను మెరుగుపరచగలం. నిజాయితీగా విధులు నిర్వహించే సిబ్బందికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది. తప్పు చేసే వారిని ఏరివేసి ఆర్టీసీని లాభాల బాట పట్టించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్షణం. గత పాలనలో నిర్వీర్యమైన ఆర్టీసీని గాడిలో పెడుతూనే మహిళల ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడుతున్న కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రజలు మెచ్చుకుంటున్నారు. ప్రభుత్వంపై చేస్తున్న అసత్య ప్రచారాలను పటాపంచలు చేస్తూ పక్కా లెక్కలతో స్త్రీ శక్తి పథకం విజయపథంలో దూసుకుపోతుంది.